In this example, in this my class, I have two methods. ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకున్నాను, మిగతా అన్ని లోకల్ వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ నాకు ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్ సేమ్ ఏ ఉంది. సో ఇప్పుడు నేను ఇలా ప్రింట్ చేస్తే if I run my program, so what happens, it's take the default local variable తో తీసుకుంటుంది. నా ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏమైతుంది, మన సంగతి ఏంటి మరి? ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇలా యాక్సెస్ చేయాలనుకుంటే విల్ యూస్ దిస్ కీవర్డ్. సో ఇదే ప్రోగ్రామ్ యూజ్ చేస్తాను నేను. టెస్ట్ ఇట్ దిస్ టు ఓకే, నో ప్రాబ్లం. సో ఎప్పుడైతే నా లోకల్ వేరియబుల్ ఇన్స్టెన్స్ వేరియబుల్ సేమ్ అవుతాయో ఈ కింద తీసేస్తున్నాను, మనకి ఎందుకు డిఫరెన్షియేట్ చేద్దామని. whenever my instance variable and my local variable same, in that case I need to use student1 id in as local variable, as instance variable. Okay, so as local variable. సో ఇలా తీసుకున్న ప్రోగ్రామ్ టూ కదా, వన్ పెడుతున్నాం. రైట్. సో 2 అనేది నిన్నటి ఎగ్జాంపుల్, 1 అనేది నిన్నటి ఎగ్జాంపుల్, 2 ఇది, 1 అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నా లోకల్ వేరియబుల్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏమున్నాయి రన్ చేసి చూద్దామని కావాలంటే ఆల్వేస్ టేక్ ద లోకల్ వేరియబుల్. సో ఇప్పుడు నా ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎలా తీసుకోవాలంటే విల్ యూస్ దిస్ కీవర్డ్, దిస్ డాట్ అని అనగానే if you write this dot, this will call it as a calling a instance variable, accessing the instance variable. This keyword is used to access the instance variable. Instance variable ni access cheyadaniki this అని వాడతాం. Now ఇప్పుడు this వాడే కదా అని run it. ఇప్పుడు నా ఇన్స్టెన్స్ వేరియబుల్ ప్రింట్ అవుతుంది, రైట్. సో మరి అసలు దిస్ అని ఎక్కడ వాడతాం, వేర్ విల్ యూస్ దిస్? ఓకే, ఇక్కడ నా నోట్స్ అది బ్యాచ్ 9 చిల్డ్రన్ బ్యాచ్ కన్స్ట్రక్టర్ నెక్స్ట్ దిస్. సో దిస్ అనేది ఎక్కడ వాడతాం మనకు తెలిసిందే. ఇఫ్ ఇన్స్టెన్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ ఆర్ సేమ్, so this will use this అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అసలు దిస్ అనేది ఎక్కడ యూజ్ చేశాను నేను ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ అనేది విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ దగ్గర వాడాను, దిస్ డాట్ వేరియబుల్. సో దిస్ అనేది ఇంకెక్కడ వాడుతాం సార్, దిస్ అనేది మనం we can use this keyword in constructors, parameter constructors and methods also. సో దిస్ అనేది ఎక్కడెక్కడ వాడతాం చెప్తున్నాను ఇప్పుడు. సో దిస్ used in, right, first with respect to variable instance variables ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ చెప్పాలండి సార్, ఫాస్ట్ చెప్తున్నాను. ఓకే, దిస్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎక్కడ ఉందంటే దిస్ డాట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ నేను ఇస్తాను, ఇన్స్టెన్స్ వేరియబుల్ రెండో కలిపేస్తాను. So these are syntax whenever you using a this with respect to instance variable. So ఇప్పుడు అలాగే నాకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు అలాగా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు దిస్ ఈస్ దిస్, అంతే కన్స్ట్రక్ట్ ఎలా ఉంటుందండి, దిస్ అనే ఉంటుంది, రైట్. నెక్స్ట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కి మీకు సెపరేట్ గా చెప్పక్కర్లేదు, this with respect to value or parameter. So this with values or parameters error output. And the last one is methods kunnappu ela vaadtam.
when will use with respect to method. సో మెథడ్స్ ఉన్నప్పుడు మెథడ్స్ కి దిస్ అని ఎప్పుడు వాడతాం గుర్తుంచుకోండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇన్స్టెన్స్ ఓకే, ఇన్హెరిటెన్స్ దగ్గర దీని తర్వాత ఒక ఇన్హెరిటెన్స్ టాపిక్ వస్తుందండి. అక్కడ సూపర్ అండ్ దిస్ అని ఒకటి మనకి కన్ఫ్యూజ్ చేసే ఉంటాయి. బట్ దిస్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్తాను. సో దిస్ డాట్ మెథడ్ నేమ్. ఓకే, ఈ దిస్ అనేది ఈ 4 కండిషన్స్ లో వాడచ్చు మనం. విత్ రెస్పెక్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉన్నప్పుడు దిస్ డాట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇస్తాము. కన్స్ట్రక్టర్ వాడుకున్నప్పుడు దిస్ అని రాస్తాము టీనే. పారామైజ్డ్ కన్స్ట్రక్టర్ అయితే దిస్ అండ్ పారామీటర్ అండ్ మెథడ్ అయితే దిస్ డాట్ మెథడ్. సో ఈ 4 టైమ్స్ లో యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను కదా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఒక్కొక్కటి ప్రోగ్రామ్ చూద్దాం. సో మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్ గురించి ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇది. సో కావాలంటే దీన్ని కాపీ చేసేసి దెన్ దిస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అర్థం పేస్ట్ దిస్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్. ఓకే, సో అదే ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. అండ్ ఇప్పుడు దిస్ అన్నది నెక్స్ట్ ఇంకేమని చెప్పాను నేను, విత్ రెస్పెక్ట్ టు కన్స్ట్రక్టర్. సో దిస్ అనే కన్స్ట్రక్టర్ ఎలా వాడుతాం సార్? ఓకే, నౌ లెట్స్ సీ. ఓకే, నేను కాదు కన్స్ట్రక్టర్ టు కన్స్ట్రక్టర్ చేద్దామా లేదా కన్స్ట్రక్టర్ టు చేద్దామా? ఓకే, ఒకటే పర్వపు అన్ని యూజ్ చేద్దామండి. సో నేను ఇక్కడ ఒక పారామీటర్ కన్స్ట్రక్టర్ ఒక మెథడ్ ఉంది, రెండు ఉన్నాయండి. ఐ హావ్ పారామీటర్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్. వీటిని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి ఎలా వాడతాం? ఓకే, చూడండి ఇక్కడ దిస్ అనే కీవర్డ్ ఇక్కడ ఓకే చూడండి, ఇప్పుడు దిస్ అనే కీవర్డ్ ఉంది కదా. ఈ దిస్ అనే కీవర్డ్ మరి ఇక్కడ ఉన్నాయి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటర్ కన్స్ట్రక్టర్, మెథడ్ ఉంది కదా. సో నేను ఇప్పుడు ఎలా తీసుకుంటానంటే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఈ రెండింటిని ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేస్తాను. చూడండి మరి చెప్తున్నాను, ఈ రెండు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పారామీటర్ కన్స్ట్రక్టర్ ని అండ్ మెథడ్ ని దిస్ అనే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేస్తాను. ఓకే, అది ఎలా చూద్దాం. ఫస్ట్ నాకు ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కావాలి, రైట్? సో ఇప్పుడు నా ప్రోగ్రామ్ చేస్తున్నాను అనుకోండి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుంది మనకు తెలుసు కదండి. నేను ఎప్పుడైనా నా ప్రోగ్రామ్ కరెక్ట్ ఉందో చెక్ చేసుకుంటానండి. ఐఎమ్ ఫ్రమ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేయాలంటే జస్ట్ వాట్ యు విల్ డు, న్యూ అండ్ గివ్ ద కన్స్ట్రక్టర్ నేమ్. ఓకే, నౌ ఐ విల్ రన్ ఇట్. ఓకే, రన్ చేస్తున్న ప్రోగ్రామ్ ని. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ DC. ఓకే, సో నౌ ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి చూడండి, ఇందా చెప్పిన ప్రకారంగా ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్ రెండు కాల్ చేస్తున్నాను. చూడండి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుండి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ మెథడ్ కాల్ చేస్తున్నాను. ఓకే, అంటే ఫస్ట్ సినారియో ఇది అయిపోయింది, దిస్ డాట్ వేరియబుల్ అయిపోయింది కాబట్టి ఒక్కొక్క సినారియో కొంచెం చెప్తాను. సో ఫస్ట్ సినారియో నేను దిస్ విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి ఓకే నేనేం కాల్ చేస్తున్నాను, ఫ్రమ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఐ వాంట్ టు టేక్ ద పారామీటరైజ్డ్ ఓకే దిస్ పారామీటర్ అండ్ దిస్ డాట్ మెథడ్ ఇది కాల్ చేస్తున్నాను. Here from default constructor I'm going to call the parameterized this keyword and the method with respect to this. Okay, so if default constructor create chesana, yes I have created a default constructor. A default constructor nunchi new parameterized constructor rayali. Parameterized constructor ante idi, right? So ikkada nenu em chestunnanu, this with respect to parameter. సో నేను ఇక్కడ రాసేస్తున్నానండి ఓకే కాబట్టి దిస్ విత్ రెస్పెక్ట్ టు ఒక 100. సో దీని ఏమంటున్నానండి, దిస్ కీవర్డ్ విత్ రెస్పెక్ట్ టు
this keyword with respect to parameterized constructor. So parameterized constructor ఎలా ఉంటే మనకు తెలుసు. ఓకే, యు సీ హియర్ parameterized constructors వచ్చి ఎప్పుడైనా ఒక వాల్యూస్ పాస్ చేయాలి నేను. సో నేను ఇక్కడ వాల్యూస్ పాస్ చేశాను, కానీ పారామీటర్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశానా? నేను క్రియేట్ చేయలేదు. అందుకే ఎర్రర్ చూపిస్తుందండి. సీ దట్ ఎర్రర్, క్రియేట్ కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ విత్ ఇంట్ అని, ఇంట్ అంటే ఇలా చూపించుకుంటుంది, రైట్? సో ఇక్కడ ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తుంది, లైక్ ఇంట్ స్టూడెంట్ ఐడి. అర్థం కాకపోతే ఈ ప్రోగ్రామ్ మళ్ళీ పేజ్ ఓపెన్ చేస్తానండి. సో ఎఫ్ఎఫ్ ఇప్పుడు this is a this using this in parameterized ఈ ప్రోగ్రామ్ అర్థమైందండి? అర్థం కాలేదా? ఇక్కడ చూడండి, నేను చేస్తున్నాను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి ఒక దిస్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, దిస్ మెథడ్ రెండు కాల్ చేస్తున్నాను, రైట్? అర్థమవుతుందా? నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి ఫస్ట్ దిస్ పారామీటర్ కన్స్ట్రక్టర్, దిస్ పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటే ఇది, దిస్ పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటే ఇది. నెక్స్ట్ ఏంటి, ఇంకోటి ఏమన్నాను, దిస్ పారామీటర్ కన్స్ట్రక్టర్ అండ్ ఆల్సో దిస్ డాట్ మెథడ్. దిస్ డాట్ మెథడ్ అంటే నేను ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎక్కడ క్రియేట్ చేయాలి? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లోనే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను మెథడ్ నేమ్ ఇవ్వాలి, దిస్ డాట్ హలో అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది ఏమవుతుంది? ఇట్ ఇస్ మెథడ్. మెథడ్ ని క్రియేట్ చేశానా? ఇంకా క్రియేట్ చేయలేదు. మెథడ్ క్రియేట్ చేయమంటుంది, చూడండి ఎర్రర్, క్రియేట్ మెథడ్ అని చెప్తుంది. సో నేను ఒక మెథడ్ క్రియేట్ చేయాలి, వాయిడ్ హలో kృష్ణ.println లో నేను చేస్తున్నాను ఇక్కడ యూజింగ్ దిస్ ఇన్ మెథడ్ అని కాల్ చేస్తున్నాను. ఒక్కసారి నేను ఒక 1 minute మాట్లాడండి, మీకు చెప్పండి ప్రోగ్రామ్ అర్థమైందా? లేకపోతే పెయింట్లో ఓపెన్ చేయమంటారా? సార్ పెయింట్లో పేస్ట్ చేయమంటారా? ఏదో మాట్లాడండి బాస్. పెయింట్లో ఒకసారి చెప్పండి సార్. పెయింట్లో చెప్తుందా? సరే, మొహమాటం లేదు బాస్, నేను ఫాస్ట్ చెప్పినట్టు సార్, కొంచెం ఫాస్ట్ అయితే కొంచెం మెల్లగా చెప్పండి సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. అర్థం కాదు సార్, ఇంకోసారి చెప్పండి సార్. ఓకే, నో ప్రాబ్లం. Now see here. సో ఇక్కడ సినారియో ఏంటంటే, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో ఒక దిస్ పారామీటర్ కన్స్ట్రక్టర్, ఒక దిస్ డాట్ మెథడ్ క్రియేట్ చేయాలి. ఓకే, మీకు ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎలాగే అర్థమైపోయింది. దిస్ డాట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసేసుకుంటాను. మీకు ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏంటండి? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ బట్ ఇట్ ఈస్ ద క్లాస్ నేమ్. కావాలంటే ప్రీవియస్ కన్స్ట్రక్టర్ లో చూడండి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి ఇట్ షుడ్ బి ద క్లాస్ నేమ్, ఇట్ షుడ్ బి ద ఆల్వేస్ క్లాస్ నేమ్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కి అయితేనేమో, నాకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అయితే ఇలా పారామీటర్స్ పాస్ చేస్తాను, క్లాస్ నేమ్ బేస్ చేస్తాను. ఇదేమో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇదేమో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? తెలుసు కదా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి పారామీటర్ కన్స్ట్రక్టర్ కి ఆ డిఫరెన్స్ తెలుసు కదండి, రైట్? ఎస్ ఆర్ నో? ఎవరు మాట్లాడండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, సో ఇప్పుడు అదే నేనేం చేస్తానంటే, ఇప్పుడు నా ప్రోగ్రామ్కి వెళ్దాం. సో నా రిక్వైర్మెంట్ ప్రకారంగా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో దిస్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, దిస్ డాట్ మెథడ్ రెండు కాల్ చేయాలి. సో నేను ఎలా కాల్ చేస్తున్నానంటే, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కావాలి. మళ్ళీ ఒకసారి వెళ్తుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఇట్ షుడ్ బి ఆల్వేస్ క్లాస్ నేమ్. ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో ఒక దిస్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ దిస్ డాట్ మెథడ్ యూజ్ చేయాలి. సో అదే ఈ మెథడ్ యూజ్ చేస్తాను. అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అని చెప్తాను, ఫ్లో చూద్దాం. సో వెనెవర్ ఐ కాల్ దిస్ default constructor, my execution flow will go
here, right? This default constructor default call. So program లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినాక this dot parameterizer constructor ఉంది. So this parameterizer constructor ఉంది. This parameterizer constructor ఎక్కడ ఉంది అని వెతుకుతుంది. So this is nothing but the parameterizer constructor. ఇది ఫస్ట్ ఫ్లో, ఇది సెకండ్ ఫ్లో. సో ఫస్ట్ ఈ నాకు ప్రింట్ అయింది. ప్రింట్ అయిందని గ్రీన్ కలర్ మార్క్ చేస్తాను. నెక్స్ట్ ఈ ప్రోని ఎగ్జిక్యూట్ అయినాక అగైన్ ఇట్ విల్ గో టు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది కదండి, ఎండ్ అయిపోయిన తర్వాత ఇట్ హ్యాస్ టు గో హియర్ ఇట్సెల్ఫ్ అగైన్. సో దిస్ ఈస్ ద థర్డ్ ఫ్లో. సో ఈ దిస్ పారామీటర్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత నాకు దిస్ డాట్ మెథడ్ ఉంది. సింటాక్స్ ఏమైనా వస్తున్నా చూడండి, ఇట్ షుడ్ బి మెథడ్ కాల్ చేయాలంటే దిస్ డాట్ మెథడ్ నేమ్ యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే నేను దిస్ డాట్ మెథడ్ నేమ్ ఇచ్చానో మెథడ్ నేమ్ తో బేస్ చేసుకొని మళ్ళీ ఉరుకుతుంది, ఎక్కడికి ఈ మెథడ్ దగ్గరికి వెళ్తుంది, రైట్? సో దిస్ ఇస్ థర్డ్ ఫ్లో, రైట్? ఈ ఫ్లో అయిన తర్వాత ఈ యొక్క మెథడ్ ఏమైతే ఇంప్లిమెంటేషన్ అది ప్రింట్ అయితే ప్రింట్ అయిపోయిన తర్వాత ఫ్లో కంప్లీట్ అయిపోతే again it will come here. Once the program is done, again it will come to the main method. సో అంటే ఫస్ట్ నాకు ఇది ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ ఇది ప్రింట్ అవ్వాలి. అర్థమైందా ఫ్లో? Yes, sir. Yes. So now we'll run the program. Run it. So using this in parameter constructor, using this in method. Any questions in program lo? Any questions? No, sir. ఓకే. సో ఇప్పుడు మనం మెథడ్ చూసాం కదా, ఇప్పుడు కొంచెం టిపికల్ గా ఏం చేద్దామంటే ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ లో ఇంకో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ చేద్దాం. కాలింగ్ ఏ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఫ్రమ్ ఏ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ఓకే, దానికన్నా ఫస్ట్ మొత్తం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పారామీటర్ కన్స్ట్రక్టర్ చూశారు, దీనికైతే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు రివర్స్ వెళ్దాం. ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ నుంచి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తామండి, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని నేను రివర్స్ వెళ్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇదే కాపీ చేసి, అంత టిపికల్ ప్రోగ్రామ్ కూడా ఏం లేదా, రివర్స్ అంతే. సో ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది కదా, సో నేను పారామీటర్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాను. ఇక్కడ పారామీటర్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి నేను దిస్ ని అదే పారామీటర్ యూజ్ చేసి క్లోజ్ ఇట్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఇంట్ 10 or 100 టేక్ ఎనీథింగ్. సో ఇంత 100 ఎందుకు, అక్కడ డైరెక్ట్ 100 ఇచ్చేది కదా. సో లైక్ 200. సో ఇక్కడ పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ రావాలి, ఇంటి ఏ అది ఇంటి ఎక్స్ ఏదని అనుకోండి. ఈ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ నుంచి నేను ఒక దిస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తాను. రివర్స్ అయింది. ఇప్పుడు ఇందాక ఏం చేశాను, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ చేశాను. ఇప్పుడు ఏం చేశాను, ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాను. క్లియర్? చూడండి ప్రోగ్రామ్, ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని టెస్ట్ చేశాను. సో అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఇది ఒక్కటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, మెథడ్ లేదు కాబట్టి. యూ కెన్ కీప్ దట్ మెథడ్ ఆల్సో. వాట్ విల్ హ్యాపెన్ ఇస్ దిస్ డాట్ వాట్ ది మెథడ్ నేమ్ హలో. రైట్, రివర్స్ అయింది చూడండి. ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నుంచి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తాము. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ నుంచి ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాను. గాట్ ఇట్? ఎస్ ఆర్ నో? ఇది ప్రోగ్రామ్ అర్థమైంది ఇది? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో యూజింగ్ దిస్ ఇన్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు మనం ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ నుంచి ఇంకో పారామీటర్ కన్స్ట్రక్టర్,
ఇంకో పారామీటర్ కన్స్ట్రక్టర్ ఇలా చేసుకుంటూ వెళ్దాం. కొంచెం టిపికల్గా ఉంటుంది, ఒక్కసారి చూడండి. పారామీటర్ కన్స్ట్రక్టర్ టు అనదర్ పారామీటర్ కన్స్ట్రక్టర్. సో create a class parameter to parameter in this. Okay, so parameter constructor కావాలి కదండి. So what I will do, int parameter name is this one, like this. Okay, ఇక్కడ ఏం చేద్దాం, 200. ఓకే, ఈ పారామీటర్ కన్స్ట్రక్టర్ నేను పైన కాల్ చేయాలి, రైట్? int a, print a value. సో ఎక్స్ప్రెస్ వస్తుంది కదా, ఎక్స్ప్రెస్ printing a value is a, రైట్? ఇది మన యొక్క పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. దీని తర్వాత దీంట్లో ఇంకో పారామీటర్ కన్స్ట్రక్టర్, దిస్ int a, సారీ దిస్ int a, 200 కదా, 200, 300, రైట్? సో ఇంకొక పారామీటర్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. చూడండి, కాలింగ్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఇంటూ అనదర్ పారామీటర్ కన్స్ట్రక్టర్, int a, int b. సో దిస్ ఇంకోటి 200 అవి ఉన్నారు, 200, 300, 400. SYF print b value is ఏమైంది? ఓహో, ఆ పారామీటర్ కన్స్ట్రక్టర్ కాల్ చేయలేదు కదా. సో మళ్ళీ ఇంకో పారామీటర్ కన్స్ట్రక్టర్ int c. సో do calculation like calculation a plus b minus c. సో అవే కదా a plus b minus c. ఓకే, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ పెయింట్ లో ఓపెన్ చేస్తాను కూడా టెన్షన్ పడతాం. Let me open this program in Paint so that you'll get clear understanding. You don't save. Go here and paste it. చాలా సింపుల్ ప్రోగ్రామ్ అండి, బట్ ఒకదానిలో ఒకటి ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. లెట్స్ సీ. సో ఇప్పుడు నేను ఫస్ట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంది కదా, ఈ 200 ఇక్కడికి వెళ్ళింది. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అవుదాం అనుకున్నప్పుడు ఇక్కడ ఇంకో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ తీసుకోవాలి. సో అంటే ఇది ఇక్కడ ప్రింట్ అవుతుంది ఏ వాల్యూ ఫస్ట్, రైట్? ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన ఇంకో పారామీటర్ కన్స్ట్రక్టర్ విత్ 3 values. దిస్ వాల్యూ ఇస్ హియర్, అండ్ దిస్ వాల్యూ ఇస్ హియర్, అండ్ దిస్ వాల్యూ ఇస్ హియర్, రైట్? సో అండ్ బి వాల్యూ ప్రింట్ అవుతుంది ద సెకండ్ వన్. సో లాస్ట్కి వచ్చిన తర్వాత ఏబిసి అన్ని క్యాలిక్యులేట్ అయ్యాయి, రైట్? ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ మళ్ళీ మెయిన్ మెథడ్ తీసుకుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ ఫ్లో and the program will come to the main method, the fourth flow. So now output is print a value is 200, print b value is 300, print calculation is a plus b and 500 minus 400. I could see do calculation a plus b minus equal to 100. So this is expected output. So ఇప్పుడు నేను దీన్ని రన్ చేద్దామండి, రన్ ఇట్.
200 ఎందుకు 200 వచ్చింది ఎంత ఇచ్చానండి 200 200 400 కదా ఓకే సో వాల్యూ ఇస్ 100 v value is 300 there 300 okay got it so see here reverse ఎందుకు ప్రింట్ అవుతుందండి రివర్స్ ఎందుకు పెట్టింది see the program is printing reverse ఇది ఎందుకు రివర్స్ ప్రింట్ అవుతుంది చూద్దాం you get the idea ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ వెళ్దాం ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళాలి see here ఫ్లో చూడండి ఇది ఫస్ట్ ఫ్లో ఇది ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వెళ్తుందండి ఇది ఇది కాల్ చేయాలి ఏం ప్రింట్ చేయట్లేదు చూడండి సో ఇది ఇక్కడ కాల్ అవుతుంది సో ఇది లోపలికి వస్తుంది మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళి ఇది కాల్ చేస్తుంది ఇది కాల్ చేయక ఇది లోపలికి వెళ్తుంది ఫస్ట్ ఇది క్యాలిక్యులేషన్ ప్రింట్ అవుతుంది ఇది ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు రివర్స్ వెళ్తుంది ప్రోగ్రామ్ చూడండి సో ఇది ప్రోగ్రామ్ ఎలా వెళ్తుంది ఇది ప్రింట్ అయిపోయింది ఫస్ట్ ఇది ప్రింట్ గ్రీన్ కలర్ ఇస్తాను అందుకని ఫ్లో అనేది రెడ్ కలర్ తీసుకుందాం లెట్ టేక్ ద ఫ్లో ఇన్ రెడ్ కలర్ ఇది సెకండ్ ఫ్లో ఇది థర్డ్ ఫ్లో ఇప్పుడు రివర్స్ వెళ్తుంది వారు ప్రోగ్రామ్ ఇది ప్రింట్ అయింది కదండి ఈ ప్రింట్ అయిన తర్వాత ఈ బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి బయటకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇది కన్స్ట్రక్షన్ కాదు ఇది మనం ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇది ప్రింట్ అవుతుంది ఇది సెకండ్ ఇది ప్రింట్ అవుతుంది సో ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళాలి ఏది పిలిచిందో దాని దగ్గరికి వెళ్ళాలి ఇది థర్డ్ వన్ ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఏంటిది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కదండి సరే పారామీటర్ కన్స్ట్రక్టర్ విత్ ఓన్లీ వన్ వాల్యూ సో వన్ వాల్యూ ఎక్కడ ప్రోగ్రామ్ ఉందో అది మెయిన్ ప్రోగ్రామ్ వెళ్తుంది సో అందుకనే ఫస్ట్ ఇది ప్రింట్ అయింది మనకి నెక్స్ట్ ఇది ప్రింట్ అయింది నెక్స్ట్ ఇది ప్రింట్ అయింది ఫస్ట్ ఇది ప్రింట్ అయింది నెక్స్ట్ బి వాల్యూ ప్రింట్ అయింది నెక్స్ట్ ఏ వాల్యూ ప్రింట్ అయింది అర్థమైందా ఇది రివర్స్ వచ్చిందా సో ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఇలా రాద్దాం సీ ద ప్రోగ్రామ్ see the logic I think it may give error as by my knowledge yes it will give error I know it ఇది ఎందుకు ఎర్రర్స్ చూపించాలండి ఆ ఎర్రర్ చూడకు చెప్తాను ఎందుకంటే దిస్ అనేది ఎప్పుడైనా ఒక కన్స్ట్రక్టర్ లో అదే తంబ్ రూల్ అది జావాలో ఉన్న తంబ్ రూల్ ఏంటంటే ఎప్పుడైనా దిస్ అయినా సూపర్ ఇంకోటి ఉంటుంది సూపర్ కీవర్డ్ ఉందండి ఇవి ఎప్పుడు వాడినా ఇది ఒక కన్స్ట్రక్టర్ లో ఫస్ట్ లైన్ లోనే ఉండాలి చూడండి ఎర్ర చూడండి అదే చూపిస్తుంది ఫస్ట్ లైన్ లో ఉండాలి కాల్ మస్ట్ బి ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద కన్స్ట్రక్టర్ ఇది ఎప్పుడైనా ఫస్ట్ లైన్ లోనే ఉండాలండి సార్ ఇక్కడ ఏం స్టేట్మెంట్ లేదు కాదు ప్రింటే చేస్తాం కాదు ప్రింటే చేయి ఏవైనా చేయి ఇక ఆల్వేస్ వి షుడ్ బి ఇన్ ద ఫస్ట్ లైన్ ఒక ఫస్ట్ లైన్ లో ఉండాలండి ఓకే సో అందుకని నాకు ఎర్ర వచ్చింది ఓకే నో ప్రాబ్లం ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రోగ్రామ్ రైట్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ ఏం క్వశ్చన్స్ ఉన్నాయి బాస్ మాట్లాడండి క్లియర్ కన్స్ట్రక్టర్స్ విత్ రెస్పెక్ట్ దిస్ కీవర్డ్ క్లియర్ ఆ దిస్ అనేది ఎందుకు వచ్చిందంటే మనకి ఏమైనా ఇన్స్టెన్స్ వేరియబుల్ లోకల్ వేరియబుల్స్ ఏమని అనుకోండి ఈ దిస్ అనే కీవర్డ్ వచ్చిందండి లేకపోతే వచ్చేదే కాదు అనుకుంది ఓకే అండ్ ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్ టర్మ్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 7 minutes revision session. So first of all, we'll learn what is the data type. ఒక ఇంటిజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, బైట్ అంటే ఏంటి, బైట్ వాల్యూ ఎంత, షార్ట్ వాల్యూ ఎంత, స్ట్రింగ్ కి ఎలా ఉంటుంది, లాంగ్ కి ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద కండిషన్. సో హౌ కెన్ ఐ అసైన్ దీస్ డేటా టైప్స్ టు ఏ వేరియబుల్. LMNBI అనేది వేరియబుల్స్. గుర్తుంచుకోండి, ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇది డేటా టైప్, ఇది వేరియబుల్. కొంతమంది ఇది డేటా టైప్, ఇది వేరియబుల్ అని పిలుస్తూ ఉంటారు. Don't call it as these are data types. The variable should have data type. Without having any data type, variable is not a variable. Okay, a variable కాదు, ఒక గుర్తింపు ఉండదు. అంటే మనిషి అంటే మనిషివే, రైట్? How can you know? Because we have some property. అలాగే ఒక డేటా, ఒక వేరియబుల్ కి ఒక దాని ప్రాపర్టీ ఏంటంటే it should have a data type. What type of data type? ఈ డేటా టైప్ లో మనం కండిషన్ తీసుకున్నాం. ఫస్ట్ బైట్, తర్వాత షార్ట్, తర్వాత ఇంట్, తర్వాత లాంగ్, తర్వాత ఫ్లోట్, తర్వాత డబుల్, అండ్ ఆల్సో డేటా టైప్ కాస్టింగ్ కూడా నేర్చుకున్నాం. సో క్యారెక్టర్ లో ఐ థింక్ రిటర్న్ ఇస్తాను. సీ ద
డేటా టైప్ కాస్టింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆస్కీ వాల్యూ. ఇది ఇన్వాలిడ్ అనుకుంటాం కానీ ఇది ఒక ఆస్కీ వాల్యూ తీసుకుంటుంది. ఇది ఇన్వాలిడ్ కనిపించిన ఒక ఆస్కీ వాల్యూ తీసుకుంటుంది. ఇది ఇన్వాలిడ్ కనిపించిన ఇది ఒక ఆస్కీ వాల్యూ తీసుకుంటుంది. ఈ డేటా టైప్స్ అయిపోయిన తర్వాత మనం జంప్ చేసిన టాపిక్ ఏంటంటే వేరియబుల్స్. 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్ నేర్చుకున్నాం. అదే సారీ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్: ఇన్స్టెన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్? ఈ క్వశ్చన్ ఎక్కువ అడుగుతారు. What is the difference between instance variable and static variable? Instance variable and static variable, those variable has to assign outside of the method, but it should be inside of the class. Whereas instance variable, we don't have any keywords, but whereas static variables, we should need a keyword. Instance variable can be changed with respect to objects, but whereas static variable is static and ఇన్స్టెన్స్ వేరియబుల్ మనం అసైన్ చేసేటప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద అసైన్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క స్పేస్ తీసుకుంటుంది. ఓకే, ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క స్పేస్ తీసుకుంటుంది. అదే స్టాటిక్ వేరియబుల్ అయితే ఓన్లీ 1 స్పేస్. ఒక్కసారి అది అసైన్ చేసామంటే అది మనం ఒక్కసారి తీసుకొని ఆ స్పేస్ ఒక్కటే తీసుకుంటుందండి. మనం ఎక్కడ కావాలంటే ఆ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. ద మెయిన్ అడ్వాంటేజెస్ ఇన్ స్టాటిక్ వేరియబుల్ ఇస్ టు the memory allocation. మెమరీ అలొకేషన్ అనేది డబుల్ గా ఉండదు, డబుల్ త్రిబుల్ అని తీసుకోదు. ఒక్కసారి అసైన్ చేసామంటే దట్ స్టోర్ ద వాల్యూ వేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, అదే ఇన్స్టెన్స్ వేరియబుల్ కి అయితే నా ప్రతి మెథడ్ కాల్ చేసేటప్పుడల్లా ఆ వేరియబుల్ కి అసైన్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. బట్ రియల్ టైమ్ లో 70 to 80% ఆర్గనైజేషన్ విల్ యూజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఓన్లీ. సో చిన్న ఎగ్జాంపుల్ మనకి మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తే, you see the program, sample program or test one data, see these are instance variables. Yes or no? These are instance variable. Do you think it is instance variable or not? How can you say it is instance variable? Because it is always instead of the class, but always in the outside of the method. Instance variable driver అని ఇక్కడ యూజ్ చేసుకున్నాను చూడండి. మెథడ్ లో ఈ మెథడ్ యూజ్ చేసుకున్నాను. ఇది ఒక మెథడ్, రైట్? సో ఇది కూడా ఒక మెథడ్. ఈ మెథడ్ లో కూడా డ్రైవర్ అని యూజ్ చేసుకున్నాను. ఓకే, ఎవ్రీవేర్ ఒక్కసారి అసైన్ చేస్తే మనకి డిఫరెంట్ మెమరీ అలొకేషన్ దగ్గర మనం ఈ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక చోట మెమరీ తీసుకుంటుంది, ఇక్కడ ఒక చోట మెమరీ తీసుకుంటుంది. సో అలాగా ఈ మెమరీ అలొకేషన్ ప్రాబ్లం ఉంటుంది. కానీ 70 to 80% ఆఫ్ రియల్ టైమ్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ డేటా. ఓకే, అండ్ కమింగ్ టు ద లోకల్ వేరియబుల్. సో వాట్ ఇస్ లోకల్ వేరియబుల్? Local variables always it should be inside of a method or inside of a loop. ఒక మెథడ్ లోనైనా ఒక లూప్ లోనే ఉంటాయి, బయటికి మనం అది ప్రింట్ చేయలేం. సో లోకల్ వేరియబుల్స్ కి ఇఫ్ కండిషన్ ఇది చూసానండి. జే అనేది లోపట ప్రింట్ అవ్వదు, జే అనేది లోపల ప్రింట్ అవుతుందండి. సో అదే ఇప్పుడు ఈ జే ఇక్కడ తీసుకోలేదు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం చెప్తున్నాను ఒకసారి, ఇక్కడ జే ఇక్కడ తీసుకోలేదు. నేను ఇక్కడ జే ఈక్వల్ టు 1, j is less than equal to I 14 j plus plus అన్నాను. ఓకే, j plus plus అన్నాను. ఈ j ఎక్కడ అసైన్ చేశాను? ఇట్ హాస్ బీన్ అసైన్డ్ ఇన్ ఏ లూప్, రైట్? ఇక్కడ లూప్ లోనే పెట్టాను. నేను బయట j ప్రింట్ చేద్దామంటే ఇట్ వోంట్ యాక్సెప్ట్ బికాస్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ఎ లూప్. నేను దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఐ నీడ్ టు ఇన్స్లైజ్ ద j వాల్యూ. సో ఇన్స్లైజ్ j వాల్యూ ఇన్స్లైజ్ చేశాను కాబట్టి ఇవన్నీ మళ్ళీ చేంజ్ అవ్వకుండా వస్తాయి. So which means whenever you want to print a j value inside of a loop or inside of a method, we need to analyze the thing. So what is the local variable? Local variables are nothing but those are inside of the loop, for loop, or inside of the method. Okay, and coming to next is methods. Method lo man different methods చూస్తున్నాం. What is the method? It is a block of statement having the implementation. మెథడ్స్ లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. పారామీటరైజ్డ్ మెథడ్స్, నాన్ పారామీటర్ మెథడ్స్ ఆర్ నాన్ పారామీటర్ మెథడ్స్, అండ్ ఇట్ కంటైన్స్ ఏ రిటర్న్ టైప్. We have seen parameters method with respect to return type, without parameter method return type, both will have like that. We have seen 4 examples. Okay, after methods we have jumped into the access modifier. So why you are using access modifier? Access modifier using to restrict the data as per the user needs, whether it has to restrict within the class or whether I need to restrict outside the class, whether I need to restrict inside the package, or I don't need any instructions, so I can use it anywhere. Like that I have seen that.
Later, we have seen the condition statements, for loop, if loop, a nested for loop, switch conditions, and also a break statement, continue statement, and we have seen the differences of these things in a condition statement. After that, we have jumped to the constructor. Constructor is like a method which doesn't have any return type. The constructor name should be always the class name, and it doesn't need any object. When we want to create a constructor, we have to create separate constructors to create it. దాని తర్వాత మనకి this keyword use చేస్తాం. The significance of using this keyword is the local variables instance were the same. We have to use this keyword. This keyword can be categorized into parameters constructor this keyword, default constructor this keyword, and method calling with this keyword. And we have seen the syntax of these four conditions also.